అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా సిద్ధిస్తాయి. అసలు ఈ వ్రతాన్ని ప్రధానంగా అసలు ఆచరించింది ఎవరు? మంగళగౌరీదేవి. ఒకానొక సందర్భంలో మంగళగౌరీదేవికి మనసులో ఒక సంకల్పం కలుగుతుంది. అటు స్వర్గలోకం తీసుకున్నా, ఇటు వైకుంఠం తీసుకున్నా, అదేవిధంగా సత్యలోకం తీసుకున్నా సిరి సంపదలతో కళకళలాడిపోతుంది. కానీ కైలాసం తీసుకున్నట్లయితే మంచు కొండలు, భూతగణం, మరి సాదాసీదాగా ఉండేటువంటి ఆ యొక్క అలంకరణలు అవన్నీ చూసుకొని ఆవిడ ఏం చేస్తుందంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, అటు వైకుంఠం కంటే అటు స్వర్గలోకం కంటే మిన్నయైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని మనం నిర్మించుకోవాలనే సంకల్పం నాకు మనసులో కలుగుతోంది. అందుచేత నా యొక్క ఈ కోరిక నెరవేర్చు అని చెప్పేసి ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి ప్రార్థన చేస్తుంది. ఆ స్వామి చిరునవ్వులు చిందిస్తూ, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళం మనము, అష్టైశ్వర్య ప్రదాతలం మనం, మనకు అంత అవసరమే ఉంది అంటాడు స్వామి నవ్వుతూ. లేదు స్వామి, ఏమైనా సరే అద్భుతమైనటువంటి మహానగర నిర్మాణం జరగాల్సిందే అని చెప్పేసి పార్వతీ అమ్మవారు పట్టుబడుతుంది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి ఉపదేశించిన అద్భుతమైనటువంటి వ్రతమే ఈ యొక్క వరలక్ష్మి శుక్రవార వ్రతం. ప్రప్రథమంగా గౌరీదేవియే ఈ యొక్క అద్భుతమైనటువంటి వరలక్ష్మి శుక్రవార వ్రతాన్ని ఆచరించి అద్భుతమైన మహానగరాన్ని మరి విశ్వకర్మ చేత మయబ్రహ్మ చేత కూడా అది నిర్మింపజేసినటువంటి ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క వ్రత విధానం అనేది ఆరంభమైంది. ఆ తదుపరి ఎంతోమంది ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ అష్టైశ్వర్యవంతులయ్యారు. అదేవిధంగా వరలక్ష్మి కటాక్ష పాత్రులయ్యారు. సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉన్నారు. అంచేత అద్భుతమైన వ్రత విధానం ఇది. అనేకమైన వ్రతాలు ఉన్నప్పటికీ కూడా మరి ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. మరి అందరూ కూడా చక్కగా మరి ఆడపిల్లలతో సహా మరి ముత్తైదువులతో సహా అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని త్రికరణ శుద్ధిగా ఈనాడు ఆచరించి చక్కగా సకల శుభాలు కూడా పొందుతూ ఉంటారు. అటువంటి అద్భుతమైన ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకుంటారు ఈ యొక్క అద్భుతమైన మహాపర్వదినాన. అలాగే స్వామీజీ, అసలు శ్రావణ మాసంలోనే ఎందుకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు? దీని వెనక ఏమన్నా పురాణ ప్రాముఖ్యత ఏమైనా ఉందా? అవునమ్మా, ఇక్కడ ఈ శ్రావణ మాసం చాలా ప్రధానమైనటువంటిది. శ్రావణ మాసంలో గొప్ప విశేషం ఏమిటంటే మనకి శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటివి. శ్రావణ మంగళవారాలు గౌరీ ప్రియం. అదేవిధంగా శ్రావణ శుక్రవారాలు లక్ష్మీ ప్రియం. అదేవిధంగా శ్రావణ పూర్ణిమ గాయత్రి ప్రియం. ఈ విధంగా అమ్మలకి అత్యంత ప్రియమైనటువంటి మాసంగా ఈ యొక్క మాసాన్ని చెప్పడం జరుగుతుంది. అందులోనూ కూడా ఆషాఢ మాసంలో ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం వస్తుంది. ఈ దక్షిణాయనంలో ఆరంభ మాసమే శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కలిగినటువంటి ఈ మాసం సర్వమంగళకరం, సర్వ సౌభాగ్యప్రదం, అష్టైశ్వర్యప్రదం. ఈ మాసంలో చేసేటువంటి ఈ యొక్క మంగళగౌరి వ్రతానికి కానివ్వండి, అదేవిధంగా వరలక్ష్మి శుక్రవార వ్రతానికి కానివ్వండి, శివారాధనకు కానివ్వండి, గాయత్రి అనుష్ఠానానికి కానివ్వండి, అదేవిధంగా మరి మానసాదేవికి సంబంధించినటువంటి నాగ పంచమి కూడా ఈ మాసంలోనే వస్తుంది. అందుచేత నాగ దోషాలను, సర్పశాపాలను, సర్పబంధన విచ్ఛిన్న దోషాలను, వల్మీక విచ్ఛిన్న దోషాలను సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి మానసాదేవి అవతారం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలోనే జరిగింది. అందుచేత ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ యొక్క మానసాదేవికి సంబంధించిన పూజలు కూడా చేస్తాం. అదేవిధంగా ఆదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా
అవతరించినటువంటి అద్భుతమైన మాసంగా ఈ యొక్క మాసాన్ని మనం చక్కగా స్వీకరించి మనం ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా మనం నిర్వహిస్తాం అన్నమాట. ఉమ్. అలాగే స్వామీజీ ఇక్కడ చూసుకుంటే కనుక వరలక్ష్మి వ్రతాన్ని అసలు ఎవరో ఆచరించాలి అంటే వివాహితులే ఆచరించాలా అవివాహితులు కూడా ఆచరించుకోవచ్చు అంటారా? లేదమ్మా, ఆడపిల్లలందరూ కూడా చక్కగా ఆడపిల్లలందరూ కూడా తల్లితో కూర్చొని ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటారు. ఉమ్. కేవలం ముత్తైదువులనే కాదు, ఆడబిడ్డలందరినీ కూడా చక్కగా తల్లి ఆడపిల్లలందరినీ కూడా పక్కనే కూర్చోబెట్టుకొని ఈ యొక్క వ్రతాన్ని చాలా విశేషంగా ఆచరిస్తుందన్నమాట. అంచేత ఈ వ్రత విధానం అనేది తల్లి దగ్గర నుండే ఉపదేశంగా బిడ్డకు వస్తుందనడంలో ఏమాత్రమూ సంశయం లేదు. అంచేత తల్లి కూతుళ్ళు అందరూ కూడా కలిసి కూర్చొని చేసుకునేటువంటి